నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానికి సీఎం వినతి. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. పరకామణి ఉద్యోగి 200 కోట్ల కానుకలు చోరీ చేశారన్న భానుప్రకాష్ రెడ్డి. తిరుమలలో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. రేవతి కుటుంబానికి పుష్ప చిత్ర బృందం 2 కోట్ల పరిహారం. గాయపడిన బాలుడు కోలుకుంటున్నాడన్న సినీ ప్రముఖులు. మిత్రపక్షాల మధ్య సమన్వయం పెంపుపై ఎన్డీఏ దృష్టి. ఢిల్లీలో జేపీ నడ్డా నివాసంలో ముఖ్య నేతల చర్చలు. కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన. 7 లక్షల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వెల్లడి. సాంకేతిక సమస్యతో కజకిస్తాన్లో కూలిన విమానం. 30 మందికి పైగా దుర్మరణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలను మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. చంద్రబాబు ఈరోజు ఉదయం నుంచి గత రాత్రి 10 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం నుంచి బిజీగానే గడుపుతూ ఉన్నారు. ఉదయం మాజీ ప్రధాని భారతరత్న దివంగత వాజ్పేయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో హాజరైనటువంటి ముఖ్యమంత్రి అనంతరం ఎన్డీఏకి సంబంధించినటువంటి పక్షాల భేటీలో హాజరయ్యారు. అదే భేటీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో, ఆ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షాలతో ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఉక్కు శాఖ మంత్రితో ప్రధానంగా ఉక్కు ప్రాజెక్టుకు సంబంధించి విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ ఇప్పటికే ఉండదు అని చెప్పి కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ సంస్థను పునరుద్ధరించడము, దాని కొనసాగింపుగా అనేక చర్యలు చేపట్టడమా, లేదు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి ఈ కర్మాగారాన్ని కొనసాగించడమా అనేటువంటి విషయాలు, దాంతోపాటుగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటిపై చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. దీని తర్వాత ప్రత్యేకంగా జేపీ నడ్డా, అమిత్ షాలతో అనేక రాజకీయపరమైనటువంటి అంశాలు, ఎన్డీఏ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలి, దాని కొనసాగింపుగా తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తొలిసారి కలిసినటువంటి మీదట అందుకు సంబంధించినటువంటి విషయాలు, రాబోయే ఢిల్లీ బీహార్ ఎలక్షన్స్ సంబంధించి కూడా 15 నిమిషాల పైగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తూ ఉంది. తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా చంద్రబాబు అధికారిక నివాసం 1 జన్పథ్కు వచ్చి ఆయన కలిశారు. రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ను, కేంద్ర కార్యాలయ నిర్మాణం, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలతో పాటుగా కమ్యూనికేషన్ల శాఖ కూడా తన దగ్గరే ఉంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి అనేక విషయాలపై కూడా చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో సుమారు గంట సేపు చర్చించినటువంటి ముఖ్యమంత్రి వచ్చే బడ్జెట్లో 2025-26 ఏడాదికి రేపు ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యతతో కూడినటువంటి అవకాశాలు కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి 12-13 లక్షల కోట్ల రూపాయల అప్పుల నుంచి బయటపడేందుకు, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్లో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత అమౌంట్ ఎక్కువగా ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా పరిపుష్టి చేయడంతో పాటుగా ప్రకృతి విపత్తు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కింద చూసుకొని ఆ మేరకు కూడా తమకు నిధులు ఇవ్వాలి అని చెప్పి కోరినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటుగా అనేక రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి ఉన్నారు. అమిత్ షా దగ్గర సుమారు అరగంట సేపటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, గత 5-6 నెలల కాలంలో ఒకవైపు కేంద్రంలో, మరోవైపు రాష్ట్రంలో 2 చోట్ల ప్రభుత్వం మారిన తర్వాత
జూన్లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత నుంచి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలతో కొనసాగింపుగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి పార్టీ నేతలు రాష్ట్రంలో చేస్తున్నటువంటి వ్యవహారాలు, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో సృష్టించినటువంటి అలజడి, అదే సందర్భంలో ఆర్థిక విధ్వంసం వంటి అనేక అంశాలు, వీటన్నిటి నుంచి ప్రజలను బయటికి తీసుకురావటము, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం నుంచి మొదలుకొని అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి చేపట్టినటువంటి చర్యలు, వాటన్నిటికి సంబంధించిన విషయాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి నోడల్ మంత్రిత్వ శాఖ, హోంమంత్రిత్వ శాఖే రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి హామీలన్నీ 10 ఏళ్లలో పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు, ప్రధానంగా పోలీస్ మోడర్నైజేషన్ కావచ్చు, దాంతోపాటు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి కీలకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు, ఇవన్నీ ఏర్పాటుకు ఉన్నటువంటి అవకాశాలు, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలపైన ప్రధానంగా చర్చ జరగడానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి అంశాలు, ఈ నెల 20వ తేదీ వరకు జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల చివరి 2 రోజుల్లో చోటు చేసుకున్నటువంటి అనూహ్య పరిణామాలు, వీటితో పాటుగా దేశవ్యాప్తంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, వీటి కొనసాగింపుగా ఢిల్లీ, బీహార్లో జరిగేటువంటి రాబోయే ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి అనేక విషయాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రాజకీయ అంశాలే ఇక్కడ చోటు చేసుకుంటాయి. ప్రధానితో చర్చించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటుగా రాజకీయపరమైనటువంటి అంశాలు ఎక్కువగా చర్చకు రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అమిత్ షాతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. నిర్మలా సీతారామన్తో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతోంది. దీంతో పాటుగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు, విశాఖ ఉక్కు సంబంధించినటువంటి డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు, వీటన్నిటిపైన నిర్మలా సీతారామన్తో చర్చించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. షాహీన్, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అరుణ్. ఇక పార్లమెంటు లోపల బయట మిత్రపక్షాల మధ్య సమన్వయం మరింత పెంచుకోవడంపై ఎన్డీఏ పక్షాలు దృష్టి సారించాయి. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీఎస్ ముఖ్య నేత కుమారస్వామి, ఇతర నేతలు హాజరయ్యారు. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల తర్వాత చెలరేగిన రాజకీయ దుమారం సహా పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసిందే. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయం ఆవశ్యకతపై చర్చించినట్లు తెలిసిందే. మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించినట్లు సమావేశం తర్వాత తెలుగుదేశం లోక్సభ పక్షనేత లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు. మరింతగా ఎన్డీఏలో ఉన్న ఎంపీలందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశా మీటింగ్స్ అవుతా ఉన్నాయి, దిశా మీటింగ్స్లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని ఎవరి పార్లమెంట్లో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలనే వాటిపైన ఈరోజు మీటింగ్లో జరగడం జరిగింది. ఎంతో శుభపరిణామం. ఇప్పటికే మీరు అందరూ చూశారు, ప్రతి ఒక్క మినిస్టర్ ఒక ఎంఓఎస్ హెడ్ చేస్తూ ప్రతి 15 మంది ఎంపీలతో గ్రూప్ ఫామ్ చేయడం జరిగింది. మీరు అందరూ చూశారు. మొన్న జరిగిన సెషన్లో కూడా గ్రూప్ మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్క ఎంపీలను ఆ గ్రూప్లో పాల్గొంటున్నారు. వీటన్నింటినీ చేస్తా ఉంది, ఎందుకంటే మరింత కోఆర్డినేటెడ్గా చేసే దానికి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. దీన్ని చాలా చక్కగా జరిగింది. దీన్ని స్టార్టింగ్ అనుకోవాలి, ఇంకా దీనిపైన బిల్డప్ చేస్తాం. వైసీపీ హయాంలో తిరుమల పరకామణి ఉద్యోగి రవికుమార్ 200 కోట్ల విలువైన విదేశీ కానుకలను చోరీ చేశారని సంచలన ఆరోపణలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మరికొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. హుండీ సొమ్ము దొంగిలిస్తూ రవికుమార్ 2023 ఏప్రిల్లోనే పట్టుబడితే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారని ఆరోపించారు. రవికుమార్ అక్రమంగా సంపాదించిన 14 ప్లాట్లను టీటీడీకి బదలాయించుకుని వదిలేశారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిగ్గు తేల్చాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. టీటీడీ విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా, రవి అనే వ్యక్తి $100 మేము పట్టుకున్నామని చెప్పి రాశాడు. సంతోషం. అదే విజిలెన్స్ ఆఫీసర్ నివేదికలో పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకున్నాడు. అదే అధికారి దీంట్లో రాస్తూ ఎందుకు ఇంత ఒత్తిడి పెట్టాడో ఆయనకి అర్థం కాలేదంట. ఈ రిపోర్ట్ రాసిన ఆయనకి. దీంట్లో ఆ రోజు ప్రభుత్వంలోని పెద్దలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అందరూ కలిసి ఈ రవికుమార్ కాంప్రమైజ్ విషయంలో అందరూ ఒత్తిడి చేశారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ పసుపర్తి అపార్ట్మెంట్లో 14 అపార్ట్మెంట్లు మిత్రులారా టీటీడీకి రాయించుకున్నారు. అసలు ఏం జరిగింది టీటీడీలో? దీని వెనకాల నుండి వ్యక్తులు, ముఖ్యంగా వాటాదారులు, ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది, ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి. ఈ యొక్క కేసులో పెట్టాల్సిన సెక్షన్ 379, 381 కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. తాను నమ్ముకున్నటువంటి ఒక సంస్థలో ఉన్నటువంటి వస్తువును దోచుకోవడం అనేటువంటిది దోపిడీ చేయడం 409 కింద బుక్ చేసింటే ఈ కేసు కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశమే లేదు. అంతేకాకుండా టీటీడీలో ₹1 అవినీతి జరిగిన కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అధికారం సంబంధిత సివిఎస్ఓకి కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కానీ లేదనేటువంటిది చట్టం చెప్తోంది. దేవుడి సొమ్ముకు నా సొమ్ముగా నేను కాంప్రమైజ్ చేయడానికి లేదు. ఇది వైసీపీ హయాంలో శ్రీశైల దేవస్థానం పరిధిలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల అక్రమాల ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది. కర్నూలు రీజనల్ విజిలెన్స్ విభాగం అధికారి చౌడేశ్వరి ఆధ్వర్యంలో సోదాలు చేశారు. 50 కోట్లతో చేపట్టిన గణేష్ సదన్, 5 కోట్లతో చేపట్టిన శ్రీశైల క్షేత్ర బౌండరీలు, 2 కోట్లతో చేపట్టిన నక్షత్రవనం పనుల స్థితిగతులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ పనుల్లో అంచనాలకు మించి బిల్లులు చెల్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2 నెలల క్రితం సంబంధిత ఇంజనీరింగ్ వర్క్ ఫైళ్లను తమ ముందు ఉంచారని విజిలెన్స్ అధికారులు కోరగా దేవస్థానం అధికారులు కొన్ని దస్త్రాలు మాత్రమే అప్పగించారు. పూర్తి స్థాయిలో ఫైళ్లను సేకరించి విచారణ చేపడతామని, మరోసారి తనిఖీలు చేస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. సహకార శాఖ ద్వారా రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 932 మహిళా సహకార సంఘాల ద్వారా రోజుకు 1,60,000 లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా 45,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. సహకారంతో సమృద్ధి పేరిట కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యాన విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అచ్చెన్న పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 10,212 బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, మత్స్యకార సహకార సంఘాలను రిజిస్టర్ చేసి నడుపుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి చిత్ర బృందం 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ కోటి, మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షల చొప్పున అందించనున్నట్లు వెల్లడించింది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అరవింద్, దిల్ రాజు, నిర్మాత రవిశంకర్, వేణుస్వామి, జానీ మాస్టర్ తదితరులు పరామర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. బాధిత కుటుంబానికి పుష్ప 2 చిత్ర బృందం 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, మైత్రి మూవీస్ నిర్మాత రవిశంకర్ తదితరులు పరామర్శించారు. ప్రకటించిన సాయంలో అల్లు అర్జున్ ₹1 కోటి, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీస్ 50 లక్షల చొప్పున అందించనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు, ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నా. సినీ పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. గురువారం ఎఫ్డీసీ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నట్లు వివరించారు. వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్ గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. మరోవైపు శ్రీతేజ్ కుటుంబానికి తమ వంతు సాయం అందిస్తామని పలువురు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, వేణుస్వామి తదితరులు శ్రీతేజ్ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలామంది చెప్తా ఉన్నారు. అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా స్వంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలను అపోహలకు గురి చేసేలా తప్పుడు వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అల్లు అర్జున్ థియేటర్కు రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై నిజాలను ఇప్పటికే వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచినట్లు గుర్తు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతున్నట్లు తెలిసిందని, అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఘటనపై ఎవరి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే తమకు అందించాలని సూచించారు. సొంత వ్యాఖ్యలు చేయవద్దని, సామాజిక మాధ్యమాలలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని హైదరాబాద్ పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. అనంతపురం జిల్లాలో ఓ యువకుడిని మృత్యువు వెంటాడి బలి తీసుకుంది. గుమ్మగుట్టు మండలం జె వెంకటంపల్లికి చెందిన అభిలాష్ తన ఇంటికి నీటిని క్యూరింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గాయపడిన అభిలాష్ను చికిత్స కోసం ఆటోలో తరలిస్తుండగా రాయదుర్గం రైల్వే గేటు వద్ద అది బోల్తా పడింది. ప్రమాదంలో అభిలాష్ మృతి చెందగా మరో 3 గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్ల ముందే కుమారుడు విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు రోధించారు. కుమారుడు హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్నాడనే మనస్తాపంతో తల్లిదండ్రులు తనువు చాలించారు. నంద్యాలకు చెందిన సుబ్బారాయుడు, సరస్వతి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సునీల్ బీటెక్ మధ్యలో మానేశాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్న సునీల్ను తల్లిదండ్రులు మందలించారు. సునీల్ తీరు మారకపోవడంతో కలత చెందిన తల్లిదండ్రులు 3 రోజుల క్రితం గడ్డి మందు తాగారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్యాభర్తలు ఇద్దరు నంద్యాలలో పూల వ్యాపారం చేసి బతుకుతుంటారు. వీరికి ఒక అబ్బాయి సునీల్ అని చెప్పి బీటెక్ చేశాడు. ఆటో డ్రైవర్గా పనిచేస్తూ హిజ్రాలతో పరిచయం అయి స్మిత అని చెప్పి హిజ్రాతో సన్నిహితంగా ఉంటున్నాడు గత 3 సంవత్సరాల నుండి. ఈ విషయంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతుంది. ఒకగానో కొడుకు హిజ్రాలతో ఉండడము, మళ్ళీ పెళ్లి చేస్తా ఉంటే ఒప్పుకోవడం వల్ల కొంత ఘర్షణ జరిగింది. సో ఎన్నిసార్లు కౌన్సిల్ చేసినా అబ్బాయి విషయంలో మార్పు రానందుకు వాళ్ళు మొన్న ఈవినింగ్ నంద్యాల అవుట్స్కట్స్లో ఈ పురుగు మందు గడ్డి మందు తాగడం జరిగింది. తాగి చికిత్స ముందు చనిపోవడం జరిగింది. పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ తర్వాత అబ్బాయి కానీ మనకు ఎవరి మీద కంప్లైంట్స్ ఇవ్వడం లేదు. ప్రాథమికంగా మాకు తెలిసింది ఏమంటే హిజ్రాతో సన్నిహితంగా ఉండడం వల్ల ఈ విషయంలో చిన్న చిన్న గొడవలు ఇంట్లో జరిగి మనస్తాపం చెంది ఈ దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుమల మెట్ల మార్గంలోని ఓ దుకాణంలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. అలిపిరి కాలిబాటలోని 2500 మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల కొండ చిలువ నక్కింది. దుకాణదారుడి సమాచారంతో టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కర నాయుడు వచ్చి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దేశంలో జలవనరుల అభివృద్ధికి అంబేద్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని ఖజూరహోలో పర్యటించిన ప్రధాని కెన్ బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం, దౌదాన్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపనను వర్చువల్ గా నిర్వహించారు. కెన్ బెట్వా నదుల అనుసంధానం ద్వారా మధ్యప్రదేశ్ 10 జిల్లాల్లోని 44 లక్షలు, యూపీలోని 21 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. 44,600 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. 2000 గ్రామాల్లోని 7 లక్షలకు పైగా వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ అంబేద్కర్ దూరదృష్టి దేశ జలవనరుల బలోపేతానికి, నిర్వహణ
నిర్వహణకు దోహదపడ్డాయని తెలిపారు. క్రమంగా దేశంలో పెరుగుతున్న నీటి సంరక్షణ అవసరాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసేందుకు 35 నుంచి 40 ఏళ్ల పాటు జాప్యం చేశాయని వివరించారు. తగినన్ని నీటి వనరులను కలిగి ఉన్న దేశాలు మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగించగలవని ప్రధాని స్పష్టం చేశారు. 21वीं सदी की सबसे बड़ी चुनौतियों में से एक है जल सुरक्षा। 21वीं सदी में वही देश आगे बढ़ पाएगा जिसके पास पर्याप्त जल होगा और उचित जल प्रबंधन होगा। पानी होगा तभी खेत खलिहान खुशखुशाल होंगे, उद्योग धंधे फलेंगे फूलेंगे। और मैं तो उस गुजरात से आता हूं जहां के ज्यादातर हिस्सों में साल में ज्यादातर समय सूखा ही पड़ता था, लेकिन मध्य प्रदेश से निकली मां नर्मदा के आशीर्वाद ने गुजरात का भाग्य बदल दिया। बीता दशक भारत के इतिहास में जल सुरक्षा और जल संरक्षण के अभूतपूर्व दशक के रूप में याद किया जाएगा। पहले की सरकारों के दौरान पानी से जुड़ी जिम्मेदारियां अलग अलग विभागों के बीच बटी हुई थी। हमने इसके लिए जल शक्ति मंत्रालय बनाया। పార్లమెంట్ సమీపంలోని రైల్ భవన్ వద్ద ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన జితేంద్ర పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పి జితేంద్రను చికిత్స నిమిత్తం రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఆత్మహత్యకు యత్నించడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా కూచివారిపల్లిలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్న సురేంద్రనాయుడు భార్యతో కలిసి పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సురేంద్ర దంపతుల ఆత్మహత్యపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుపతి రాజీవ్ నగర్ సెక్షన్లో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సురేంద్రనాయుడు ఎమ్మారపల్లి ప్రాంతంలో నివాసం ఉండేవారు. కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 67 మందితో వెళ్తున్న విమానం విమానాశ్రయానికి అతి సమీపంలోనే కూలిపోయింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందారు. అజర్బైజాన్ నుంచి రష్యాలోని చెచెన్యాకు విమానం వెళ్లాల్సి ఉన్నప్పటికీ పొగమంచు భారీగా ఉండటంతో కజకిస్తాన్కు దారి మళ్లించారు. అయితే ఈసారి మృత్యువు పొగమంచు నుంచి పక్షుల రూపంలోకి మారి విమానానికి అడ్డు తగిలింది. సాంకేతిక సమస్య తలెత్తి నియంత్రణ కోల్పోవడంతో భూమిపై విమానం కూలిపోయింది. కజకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎంబ్రేర్ 190 అనే ప్రయాణికుల విమానం అక్టవ్ నగరానికి సమీపంలో కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 5 విమాన సిబ్బంది సహా 67 మంది ఉన్నారు. అందులో 30 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారని కజకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. వారందరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మిగిలిన అందరూ సజీవ దహనమయ్యారని పేర్కొంది. అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచెన్యాకు విమానం వెళ్లాల్సి ఉంది. అయితే పొగమంచు కారణంగా దాన్ని కజకిస్తాన్కు దారి మళ్లించారు. ఈ క్రమంలో ఓ పక్షి గుంపును విమానం ఢీకొట్టింది. అక్టవ్ నగర విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాలని పైలట్లు యత్నించారు. విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చి ఆకాశంలో విమానాన్ని పలు రౌండ్లు తిప్పారు. మరోవైపు విమానంలో జీపీఎస్ సిగ్నల్స్ జామింగ్ సమస్య కూడా తలెత్తినట్లు విమాన రాకపోకలను ట్రాకింగ్ చేసే ఫ్లైట్ రాడార్ 24 సంస్థ తెలిపింది. ఫలితంగా ఏడీఎస్ బి డేటా ప్రభావితమైందని పేర్కొంది. ఆ ప్రాంతంలో గతంలో జీపీఎస్ సిగ్నల్స్ ను రష్యా జామ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కుడివైపుకు వాలి వేగంగా కిందకు దూసుకొచ్చిన విమానం వీడియోలను స్థానికులు కెమెరాల్లో బంధించారు. అక్టవ్ విమానాశ్రయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోని ఓ బహిరంగ మైదానంలో విమానం నేలను ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగాయి.
క్రిస్మస్ వేళ ఉక్రెయిన్పై రష్యా క్షిపణులు డ్రోన్లతో పెద్ద ఎత్తున విరుచుపడింది. విద్యుత్ మౌలిక సదుపాయాల లక్ష్యంగా భీకర దాడులు చేసింది. పండుగ వేళ మెట్రో స్టేషన్లలో ఉక్రెయిన్ పౌరులు తలదాచుకోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్లో విద్యుత్ వ్యవస్థ లక్ష్యంగా రష్యా 70 క్షిపణులు 100కు పైగా డ్రోన్లు ప్రయోగించింది. కావాలని క్రిస్మస్ నాడు ఉక్రెయిన్ను పుతిన్ లక్ష్యంగా చేసుకున్నారని జెలెన్స్కీ విమర్శించారు. ఇది అమానవీయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు విమర్శించారు. 50కి పైగా క్షిపణులు అనేక డ్రోన్లను తాము అడ్డుకోగలిగినట్లు తెలిపారు. ఖార్కివ్, డ్నిప్రో, వోల్టావా ప్రాంతాలపై రష్యా ఈ దాడులు చేసింది. కొన్ని నెలలుగా తూర్పు ఉక్రెయిన్లోకి పుతిన్ సేనలు చొచ్చుకొని వెళ్తున్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టేలోగా సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని రష్యా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఉక్రెయిన్కు చెందిన 190 ప్రాంతాలను ఆక్రమించినట్లు మాస్కో ప్రకటించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ను క్రైస్తవులు సందడిగా జరుపుకున్నారు. యేసు ప్రేమ, కరుణ అందరికీ మార్గదర్శకాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడ రాజ్భవన్లో నిర్వహించిన వేడుకల్లో అన్నారు. ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని ఆచరించి చూపిన యేసుక్రీస్తు బోధనలను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. గుంటూరు చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల సిఐసిఐ చర్చిలో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి, తల్లి విజయమ్మ ప్రార్థనలు చేశారు. 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విదేశీ భక్తుల సందడి మధ్య క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉరవకొండ సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.